ఇప్పుడు నిన్న ఉగాది వేడుక జరిగిందండి. ఆ ఉగాది వేడుకకి జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబంతో పాటు కుటుంబ సమేతంగా ఉగాది పంచాంగ శ్రవణానికి హాజరయ్యారు. కానీ అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన భార్యతో కాకుండా కుటుంబంతో కాకుండా ఆయన ఒక్కడే హాజరయ్యారు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని క్రిస్టియన్ అని పలు రకాలుగా అపనిందలకు గురి చేసేటువంటి వ్యక్తులు మరి సాంప్రదాయాల పట్ల ఎందువల్ల నిబద్ధత పాటించట్లేదు అన్న విషయం మీరు ఏమైనా చెప్పగలరు? అంటే ఇక్కడ వాస్తవానికి వచ్చి సాంప్రదాయం దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఒక పంచాంగ శ్రవణానికి హాజరవడం అనే దాని మీద కుటుంబ సమేతంగా రావాలని మాత్రం రూల్ ఎక్కడ లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదని కూడా ఎక్కడ లేదు. అది వాళ్ళ ఇష్టారాజ్యం, వాళ్ళ ఇష్టానుసారంగా రావచ్చు. అది ఎందుకంటే అధికారిక కార్యక్రమం కాదు. ఇప్పుడు బ్రహ్మోత్సవాల్లో వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు కుటుంబ సమేతంగా సమర్పించాలి. అటువంటి కొన్ని కంపల్సరీ ఉన్నాయి, కానీ ఇవి కంపల్సరీ అయితే కాదు. అయితే నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అనేటటువంటిది ఒక హిందువులకే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దాన్ని చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా భావిస్తారు. అక్కడ రాజకీయాలను చేయడం, రాజకీయాలను చూపించడం అనేది ప్రథమతం. అక్కడ రాజకీయం ఏ విధంగా ఉంటుంది? తిరుమల తిరుపతి దేవస్థానం దేవుడు ముందు అందరూ సమానమే కదా. దేవుడితో రాజకీయం చేస్తున్నారు. దేవుడితో రాజకీయం ఏ విధంగా చేస్తున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్రైస్తవుడు కాబట్టి ఆయన దేవాలయాన్ని అపవిత్రం చేసే విధంగా ఆ తిరుపతి లడ్డులో ఆవు కొవ్వు, పంది కొవ్వు, ఇంకేదేదో కలిపి దాన్ని నా కొవ్వులు కలిపినటువంటి సరఫరా చేయించి దాని ద్వారా డబ్బులు దండుకున్నాడు అని చెప్పేసి ఒక అపవాదుతోటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని రచ్చరచ్చ చేసి రాద్ధాంతం చేసి గందరగోళం చేశారు. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కానీ వాడు హిందువులు కనుక అయ్యి ఉంటే అక్కడ నిజంగా అటువంటి కొవ్వులు కానీ కలిసి అటువంటి అపవిత్రమైన పరిస్థితి కనుక జరిగి ఉంటే దాన్ని సామాన్య భక్తులకి తెలియకుండా రహస్య కమిటీలు వేసి రహస్యంగా ఎంక్వైరీ చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని పట్టి బంధించి వాళ్ళకి శిక్ష వేసి అప్పుడు చెప్పాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో వీళ్ళు ఒక అపచారం చేశారు, దేవుడి విషయంలో అపచారం చేసేందుకు కానీ వీళ్ళకి శిక్ష వేస్తున్నాం అప్పుడు చెప్పాలి. కానీ లడ్లు కొవ్వులో లడ్డు కలిపారు, లడ్లో కొవ్వు కలిపారు, పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిపారని బహిరంగ ప్రకటనలు ఏ ఒక్క హిందువు కూడా చెయ్యడు. ఎందుకు చెయ్యడంటే అది సామాన్య భక్తుల మనోభావాలకు సంబంధించింది. ఒక కఠోరమైన హిందువు ఉంటాడండి, అంటే ఆవు కొవ్వు, పంది కొవ్వు నాలుక తగిలితే నేను చచ్చిపోతాననేటువంటి అంత కఠోరమైన నిర్ణయం తీసుకునే హిందువులు ఉన్నారు అనుకుందాం. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఈ లడ్డు ఈ విధంగా లడ్డు మేము తిన్నామని చెప్పేసి వాళ్ళు చచ్చిపోవాలా? ఆత్మహత్య చేసుకోవాలా? లేదు, ఓహో తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్లలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, మాంసాలు, ఎముకలు కలిపినా కూడా దేవుడు ఏం చేయలేకపోతున్నాడు కాబట్టి ఇక్కడ దేవుడు ప్రమేయం ఏం లేదు, తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడు ప్రభావం లేదు, అసలు అక్కడ దేవుడే లేడు, ఆ గుడే అనవసరం అని ప్రజల్లో సందేశం పంపించడమా? తన ఆలయంలో తన పరిస్థితిలో జరిగినటువంటి అన్యాయాన్ని, అక్రమాన్ని దేవుడు ఎందుకు అడ్డుకోలేడు అనేటటువంటి క్వశ్చన్ సామాన్యులు కలగజేసి తిరుమల తిరుపతి పవిత్రతనే కాకుండా దేవుడు యొక్క గొప్పతనాన్ని కూడా ప్రజల దృష్టిలో తగ్గించే ప్రయత్నం కాదంటావా తమ్ముడు ఇది? సో ఈ కదా, సో ఈ ఉగాది పంచాంగ శ్రవణంలో వీళ్ళు రావడం ఏమో కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా హిందూ మతానికి సంబంధించినటువంటి హిందువుల మనోభావాల్ని ఖచ్చితంగా దెబ్బతీస్తూ దాంతో రాజకీయం చేస్తూ, అదిగో వాడు హిందూ మనోభావాలు దెబ్బతీశాడు, వీడు హిందూ మనోభావాలు దెబ్బతీశాడు కాబట్టి వాడు ఓట్లే బాకండి, మనమంతా హిందువుని మనకే ఓట్లేయండి అనేటటువంటి ఒక దుర్మార్గపు ప్రక్రియను తీసుకురావాలని ప్రయత్నం చేస్తాం. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో నాకు తెలిసి హిందూ మనోభావం అనేది మాక్సిమం పనిచేయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అదే వైసీపీ కాంగ్రెస్ పార్టీ, ఇలా 10 పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఉండేది హిందువులే. అన్ని పార్టీల్లో ఉండేది హిందువులే. ప్రతి పార్టీలో హిందువులు ఉంటారు, ప్రతి పార్టీలో ముస్లింలు ఉన్నారు, ప్రతి పార్టీలో క్రైస్తవులు ఉంటారు. క్రైస్తవులు ముస్లింల పాపులేషన్ తక్కువ ఉంది, హిందువులు మెజారిటీ ఉంది కాబట్టి ఏ పార్టీలో చూసుకున్నా కూడా హిందువులుగా డామినేషన్ ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు బీసీవై రామచంద్ర యాదవ్ ఉన్నాడు, హిందువు కదా, ఆయన ఇంట్లోకి పూజ చేస్తే బయటకు వస్తాడు. మరి ఆయన ఓటే బాకండి నాకే ఓటేయండి అని చెప్పి రైట్ కూటమికి ఎక్కడ ఉంటది?
కూటమి వాళ్ళు హిందూ దేవుళ్ళ పవిత్రతను దెబ్బతీస్తూ హిందూ దేవుళ్ళ విమర్శ చేసే విధంగా అందరిని ప్రేరేపిస్తూ అందరి దృష్టిలో హిందూ దేవుళ్ళని కించపరుస్తూ హిందూ మతాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వాళ్ళే ఈ కూటమి నాయకులు మాత్రం ఖరాఖండిగా చెప్పగలుగుతారు. ఈ మధ్య కాలంలో క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు ఈ భావజాలాన్ని చాలా ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏ కారణం వల్ల వీళ్ళు దీన్ని మతాన్ని అడ్డు పెట్టుకుని ఏమైనా రాజకీయం చేయాలన్న ఆలోచనతో చేస్తున్నారా, లేకపోతే ఒక వర్గాన్ని ఒక మతాన్ని ఏ రకంగా దీన్ని అణిచివేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? వాస్తవానికి అయితే వాళ్ళకి ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ కూటమిలో ఉన్న పార్టీలకి ఏ మతం మీద ప్రేమ లేదు, ఏ మతం మీద గౌరవం లేదు, ఏ దేవుడు అంటే భక్తిభావం కూడా లేదు. మనం ఇప్పుడు 20 నెలలు అయింది వాళ్ళ అధికారంలోకి వచ్చి. 20 నెలల్లో మనం ఏమి చేయలేకపోయాం. 20 నెలల్లో మన ప్రభుత్వం అటర్ ఫ్లాట్ అయింది. దీన్ని ప్రజలు ప్రశ్నించకుండా ఉండాలన్నా, దీని దృష్టిని ప్రజల నుంచి మళ్లించాలన్నా మన దగ్గర ఉన్న బలమైన ఆయుధం ఏమిటి? మతం తప్పిస్తే వేరేది లేదు. కాబట్టి క్రైస్తవ మతం, దాన్ని రెచ్చగొడదాం. క్రైస్తవ మతం తీసుకున్న షెడ్యూల్ కాస్ట్ వాడు హిందూ వాడు ఎస్సీకి హోదా కోల్పోతాడు, వాడికి ఎస్సీ హోదా తీసేస్తాము. సో నీ ఇంట్లో జీసస్ ఫోటో ఉందా, నీకు ఎస్సీ ఇవ్వము. నువ్వు ఇంట్లో నీ పనిలో చర్చ్ ఉందా, నువ్వు ఎస్సీ కాదు. సో ఇటువంటి ప్రాపగండ ఒకవైపు తీసుకొస్తూ, రెండో వైపు ముస్లింస్ తీసుకొచ్చి మీరు బంగ్లాదేశ్ లో ఉండాల్సిన వాళ్ళు, లేదా మీరు పాకిస్తాన్ లో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నారు, అసలు ముస్లింస్ వస్తువులు కొనబాకండి, ముస్లింస్ వ్యాపారం దొరికి మీరు పోబాకండి, ముస్లింలు ఒంటరి వాళ్ళని చేయండి అని చెప్పేసి ఒక రకమైన ప్రచారం మొదలు పెడుతూ, ఇంకొక వైపు హిందువుల్లో లడ్డుల్లో కల్తీ అయిపోయింది, కొవ్వు కలిసింది, సో హిందూ ధర్మం కూడా మంట కలిసిపోతుందని చెప్పేసి హిందువులను రెచ్చగొడుతూ, అందరూ కూడా ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేదానికి నీ సూపర్ 6 ఏమైంది, నువ్వు ఎటువంటి అభివృద్ధి చేస్తున్నావు, నువ్వు లక్షల కోట్లు దోచుకుంటున్నావు, నువ్వు ప్రభుత్వం బడ్జెట్ ఏం చేస్తున్నావు, ఈ బడ్జెట్ పెట్టిన దాని మీద వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నావు, సో ఇవన్నీ నువ్వు దోపిడీ చేస్తున్నావు, ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తున్నావు, మంత్రులు దోపిడీ చేస్తున్నావు, ముఖ్యమంత్రి దోపిడీ చేస్తున్నాడు, సకల శాఖల మంత్రి కూడా నారా లోకేష్ బాబు కూడా దోపిడీ చేస్తున్నాడు. ఈ దోపిడీలన్నీ బయటికి కనిపించకుండా ఉండేదానికి, వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేదానికి ఈ మతం అనే రంగు పోసి, మతం అనే ఆయుధాన్ని బయటకు తీసి క్రైస్తవులు, ముస్లింలు, హిందువుల మధ్య తగాదు పెట్టే ప్రయత్నం తప్పిస్తే ఇది వేరొకటి కాదు. ఈ ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు, భారతదేశం పుట్టినప్పటి నుంచి ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారా లేదా? ఆంధ్ర రాష్ట్రాల్లో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారా లేదా? ఎప్పుడైనా ఈ విధంగా కొట్టుకు సచ్చారా? ఎప్పుడైనా కొట్టుకునే విధంగా తీసుకొచ్చారా? ఈ రోజుకి కూడా ఆ నాయకుల్లో భేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారే గాని సామాన్యంగా గ్రామ స్థాయిలో ఉండే ఏ క్రైస్తవుడు, ఏ ముస్లిం, ఏ హిందువు కూడా ఈ రోజు కూడా కక్షపూరిత భావన గాని, ఆ వాళ్ళలో తగాదు పెట్టుకున్న వైఖరి గాని గ్రామాల్లో ఎక్కడా లేదు. దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం సోషల్ మీడియా ద్వారా కూటమి ప్రభుత్వము నిక్కచ్చిగా చేస్తుందని మాత్రం చెప్పచ్చు.